ఒక్కోసారి మనం ప్లాన్ చేస్తే ఏదీ కాదు, అనుకోకుండా ప్లాన్ చేస్తే కొన్ని థ్రిల్లింగ్స్ చాలా బాగుంటాయి. ప్రపంచంలో ఐకానిక్గా పిలువబడే తాజ్మహల్ని చూడడానికి ఈరోజు ఇలా ఇక్కడికి వస్తానని అస్సలు ఊహించలేదు. ఢిల్లీ చుట్టుప్రక్కల ఉన్న కొన్ని టెంపుల్స్ని చూడాలని మేము కొంతమంది ప్లాన్ చేసుకుని వెళ్ళాం. మరి ఢిల్లీ వరకు వెళ్ళిన తర్వాత ఢిల్లీ పక్కన ఉన్న ఆగ్రాలో కట్టిన తాజ్మహల్ని చూడకుండా వెనుతిరిగితే బాగోదు కదా, అందుకనే ఈ తాజ్మహల్ని కూడా చూడటానికి వచ్చేసాం. టీవీల్లో తాజ్మహల్ చూసిన వారు ఎవరైనా అబ్బా మనం కూడా ఒకసారి వెళ్ళి తాజ్మహల్ దగ్గర ఒక ఫోటో తీసుకుంటే బాగుండునని ప్రతి ఒక్కరూ అనుకుంటాం కదా. సో నా ఫ్రెండ్స్ అందరూ ఢిల్లీకి ట్రిప్ వేసినప్పుడు నువ్వు కూడా వస్తావా అని అడిగారు. నాకు లక్కీగా ఆ టైం ఖాళీగా ఉండటంతో ఎస్ అని చెప్పేసి వాళ్ళతో ట్రిప్ వేశాను. కొన్ని టెంపుల్స్ కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మాకు ఇంకొంచెం ఖాళీ ఉంది. ఆ ఖాళీని ఇలా ఆగ్రాకి వెళ్ళి తాజ్మహల్ చుట్టూ తిరుగుతూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామంటే ఒక్కసారిగా తాజ్మహల్ ఆ ఎంట్రీతోనే చాలా ఎగ్జైట్మెంట్ అనమాట. అసలు నేను తాజ్మహల్ దగ్గరికి వస్తానని కానీ నేను ఇలా టూరిజం ట్రిప్పులు వేస్తానని కానీ ఎప్పుడు నేను పెద్దగా ప్లానింగ్ అయితే ఏం చేసుకోను. అనుకోకుండా ఇలా ఈ ట్రిప్ ఇలా కలిసి వచ్చింది. అండ్ ఆగ్రాకి వెళ్తున్నాను, తాజ్మహల్ దగ్గర నుంచి చూడబోతున్నాను అలా అనుకుంటూ ఉన్న టైంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఇంకాసేపట్లో తాజ్మహల్ చూడబోతున్నానా అని. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, కొంతమంది అయితే ఇది వరకు అండి ప్రతి ఒక్కరు కూడా తాజ్మహల్ బొమ్మని ఇంట్లో పెట్టుకొని తాజ్మహల్ అని చెప్పి చూసి హ్యాపీగా ఫీల్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా చిన్నతనంలో అయితే నా ఫ్రెండ్కి నేను తాజ్మహల్ గిఫ్ట్ కూడా ఇచ్చాను. అమ్మాయికి ఇచ్చానండి, తన బర్త్డే అప్పుడు నాకు ఒక 8th క్లాస్ ఆ టైం అనమాట. మా ఫ్రెండ్ పేరు కూడా వరలక్ష్మి అని ఉంటుంది, మా ఊరు పక్కనే. తను బర్త్డే అయితే తనకి నేను తాజ్మహల్ గిఫ్ట్ ఇచ్చాను. సో అలా తాజ్మహల్ని అంత ఆరాధన అంటే మనకి అదేంటో కూడా తెలియదు, అది సమాధి అనా లేకపోతే అదొక టూరిజం లాంటిదా ఏంటో అనేది కూడా చిన్నతనంలో మనకి ఎవరికి పెద్దగా తెలియదు. ఆ టైంలో తాజ్మహల్ ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చుకునే వాళ్ళు, ప్రేమికులకు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు, ఫ్రెండ్స్కి అలా అందరూ షేర్ చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి కదా. సో తాజ్మహల్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎవరికి ఇచ్చారనేది కాదు కానీ అక్కడ తాజ్మహల్ అంటే అంత వాల్యుబుల్ ఆ ప్లేస్, ఆ కట్టడం కానీ అండ్ చరిత్రలో అది ఎక్కింది కాబట్టి దానికోసం ఎవరైనా చూడాలని వెళ్ళాలని తప్పకుండా అనుకునే ఉంటాం కదా. సో అలా అనుకునే సందర్భాల్లో నేను వెళ్తానని అనుకున్నానో లేదో నాకు తెలియదు కానీ నేనైతే అనుకోలేదు అసలు ఢిల్లీకి వెళ్ళాలి, తాజ్మహల్ చూడాలని ఎప్పుడు నాకైతే పెద్దగా ఆ ఇంటెన్షన్ నాకు ఎప్పుడు కలగలేదు. ఇది అనుకోకుండా కలిగిన ట్రిప్. ఈ ట్రిప్లో తాజ్మహల్ ఉండటం, నేను తాజ్మహల్ దగ్గరికి ఇంకాసేపట్లో చేరుకోబోతున్నాను అనుకోవటం, ఎట్టకేలకు తాజ్మహల్ దగ్గర దిగటం, దిగుతూనే ఎంట్రన్స్ కూడా రెడ్ కలర్ ప్రహారీ బౌండరీ వాళ్ళు, తాజ్మహల్కి చాలా దూరంగానే ప్రహారీ బౌండరీ వాళ్ళు సెక్యూరిటీ అంతా పెట్టుంచారు. ఆ ప్రహారీయే చూడటానికి చాలా అట్రాక్షన్గా అనిపిస్తుంది. ఇంకా ఎంట్రీ ఇంకాసేపట్లో వెళ్తాం అన్న ఎగ్జైట్మెంట్ అనేది తాజ్మహల్కి అవే అంతా కొంచెం క్రియేట్ చేశారు. అండ్ తర్వాత తాజ్మహల్కి వెళ్లే ముందు మనకి ఇక్కడ గ్లాస్లో కొన్ని ఫొటోస్ మనకి కనిపిస్తున్నాయి. అది ఏంటంటే ఎన్నో ఏళ్ళ చరిత్రగా ఉంది కదండి, అది ఎప్పుడో కట్టిన తాజ్మహల్ కాబట్టి పాతది కాబట్టి కొన్ని పాడైపోయినవి ఉన్నాయన్నమాట. పాడైపోయినవి దాన్ని రీప్లేస్మెంట్ ఎలా చేశారు అనేది ఇక్కడ మన ఫొటోస్లో కూడా చూపించడం జరిగింది. పాతది ఎలా ఉంది, ఆ పాతది పాడైపోయాక ఎలా ఉంది, మళ్ళీ రీప్లేస్ దాన్ని కొత్తగా మళ్ళీ ఎలా తయారు చేసే సేమ్ అలానే మళ్ళీ ఎలా తయారు చేశారు అనేది కూడా ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ఓల్డ్ ఉంది, ఇప్పుడు న్యూ కన్స్ట్రక్షన్ కూడా ఫొటోస్ పెట్టి చూపిస్తూ ఉన్నారనమాట అక్కడ మనకి. ఇక ఇవన్నీ చూసుకుని ముందుకు వెళితే ఇక్కడ ముఖద్వారం గుండా మనం తాజ్మహల్కి ఎంట్రీ అవ్వాలి. ఇలా ఎంట్రీ అవ్వగానే మనకి తాజ్మహల్ కొంచెంగా రివీల్ అవుతున్నట్టుగా మనకి తాజ్మహల్ మొత్తం అడుగులు వేస్తూ ఉండగా కనిపిస్తుంది. ఒక్కసారిగా తాజ్మహల్ దూరం నుంచి మనకి ఎంట్రీలో నుంచే మనకి మొత్తం తాజ్మహల్ షేప్ అంతా కనిపించేసరికి ఒక రకమైన ఎగ్జైట్మెంట్ అనమాట. అంటే ఎప్పుడూ చూడండి కదా, అంటే ఆ టీవీలోనే తప్ప డైరెక్ట్గా చూడండి ఈ తాజ్మహల్ చూసేసరికి ఒక క్షణం దూరం నుంచి అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే అదొక రకమైన కలరు అట్రాక్షన్ కొడుతుంది అనమాట. అదొక టెంపుల్ అనో పుణ్యక్షేత్రం అనో కాదు కానీ ఆ కట్టడం అంత అద్భుతమైన కట్టడం కాబట్టి, అలాంటిది ఇప్పటి వరకు మనకు తెలిసిన చుట్టుప్రక్కల ఎక్కడా ఉండదు కాబట్టి అంత అద్భుతమైన కట్టడాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యంగా దాన్ని చూసుకుంటూ ఉండిపోతారు. అందులోని చరిత్రలో వింటూ ఉంటాం కానీ చూసేసరికి
ఒక్కసారిగా తాజ్మహల్ వినటమే కానీ ఇప్పటివరకు చూడలేదు కదా అన్న ఒక లోపల ఫీలింగ్తో చాలాసేపు ఆ తాజ్మహల్ని చూసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది. అండ్ దూరం నుంచి ఫుల్ మిల్క్ వైట్తో కలరు అంతా కూడా మంచి షైనింగ్ ఉంటుంది. అది అలా అప్పుడు కట్టేదే కానీ ఇప్పటికి కూడా షైనింగ్ని అలా స్టాండర్డ్గా ఉండేటట్టుగా ఇప్పటి వాళ్ళు కూడా దానిని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏమాత్రం డ్యామేజ్ అయినా వెంటనే దాన్ని రిపేర్ చేయటం, కలర్ కరెక్షన్ వేయడం, ఎప్పటికప్పుడు చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాళ్ళకి కవర్లు కట్టుకొని మాత్రమే వెళ్ళాలని రూల్ పెట్టారు. సో ఇలాంటి రూల్ పెట్టారు కాబట్టే ఇప్పటికీ ఎన్నేళ్ళ చరిత్ర ఉన్నా కూడా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకున్న అందంగా అందరినీ ఇప్పటికీ ఆకర్షిస్తుందంటే వాళ్ళు అక్కడ చూపించే కేరింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ దానికి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. సో అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా జనాలు కోకొల్లలుగా వస్తూనే ఉన్నారు. అన్ని స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ ఈ తాజ్మహల్ చూడడానికి రావడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ప్రత్యేకమైన ఆకర్షణ మరొకటి కూడా ఉంది. తాజ్మహల్ ప్రతిబింబం కనిపించేటట్టు చాలా అందంగా డిజైన్ చేశారు. పూర్వం ఇక్కడ చెరువు లాంటిది ఉండేది, దాన్ని రీప్లేస్ చేసి వాటర్ పూల్ లాగా పెట్టి అందంగా ప్లాన్ చేసి ఇంకాస్త ఆకర్షణీయంగా చేశారు. అండ్ అలాగే తాజ్మహల్ని మనం అణువణువు కనుక చెక్ చేసుకుంటూ వెళితే ప్రతిదీ కూడా చాలా కష్టమైన అందంగా కనిపించే డిజైన్స్ చెక్కబడి ఉంటుంది తాజ్మహల్ చుట్టూ కూడా. ఈ తాజ్మహల్ మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపించడానికి ఇక్కడ కనిపించే డిజైన్స్ మరొక ప్రత్యేకత అని చెప్పొచ్చు. తాజ్మహల్ పైన ఉండే డిజైన్స్ని బయట షాపుల్లో మార్బుల్ పైన కూడా వేసిస్తారు. అవి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఎందుకంటే ఇది కొంచెం కష్టతరమైన డిజైన్. సో అంత కష్టతరమైన అందంగా కనిపించే డిజైన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ తాజ్మహల్ లోపల మనకి కనబడుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళే కొద్దీ కూడా చాలా గదులు కనబడుతున్నాయి. అండ్ ఇంకా లోపల కూడా కొన్ని సీక్రెట్ ప్లేస్లు కూడా ఉన్నాయి. దానికి ఎంట్రీ లేదు, మెట్లయితే ఉన్నాయి కానీ మనం వెళ్ళి చూడడానికి కూడా అక్కడ పర్మిషన్ లేదు. మరి కింద ఏముందో అనేది అప్పుడప్పుడు మనకి ఎవరెవరో ఏదో చెప్తూ ఉంటారు కదా, కింద ఏదో శివాలయం ఉందని లేకపోతే అక్కడ ఇంకేవో ఉన్నాయని చెప్తారు. సో అక్కడ ఏముందో అనేది అక్కడ ఎవరున్న గైడ్ కూడా మనకేం చెప్పలేదు. ఇక్కడికి ఎంట్రీ లేదని మాత్రం పెట్టేశారు. కిందన కూడా ఇంకేవో గదులు ఉన్నాయి. సో అదనమాట. ఓవరాల్గా చూసుకుంటే తాజ్మహల్ ఒక అద్భుతమైన కట్టడం అంటారు. అండ్ మీరు కూడా ఈ తాజ్మహల్ చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా ఫ్రైడే మాత్రం ఇక్కడ ఎంట్రీ ఉండదు. ఆ టైం కాకుండా మిగతా అన్ని టైంలో కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది చూడటానికి. మరి ఇంత అద్భుతమైన చరిత్రలో మిగిలిన వన్ ఆఫ్ ద బెస్ట్ తాజ్మహల్ని మనం మన కళ్ళకి చూపించడంలో అస్సలు ఏమాత్రం తప్పలేదు. వీలైతే కనుక మీరు ఆగ్రా, ఢిల్లీ వరకు వెళ్తే కనుక తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది చూడటానికి. థ్యాంక్ యూ సో మచ్.